లౌకిక సుఖదుఖాలను పరిత్యజించి ఆత్మసాక్షాత్కారం పొందిన మహాత్ములు విశ్వమానవ శ్రేయస్సు కొరకు నిరంతరం కృషి చేస్తూనే ఉన్నారు. ఆలోచనల సాగరంలో నిరంతరం మునిగి ఉన్న మానవులు అంతులేని అన్వేషణలో జీవనం సాగిస్తూ ఉంటారు. వీరికి భిన్నంగా బహుకొద్ది మంది మాత్రమే కర్మచక్రాల నుండి బయటపడాలని ప్రయత్నిస్తుంటారు. సరిగ్గా అటువంటి ఆర్తుల ఆర్తిని తీర్చడానికై మహనీయులు మన మధ్యనే సంచరిస్తూ ఉంటారు. ప్రాపంచిక భోగభాగ్యాలను పరిత్యజించి ఆధ్యాత్మిక ఉన్నత శిఖరాలను అధిరోహించిన మహనీయులలో శ్రీ ముండ్రేటి రామచంద్ర మహారాజ్ ప్రాతస్మరణీయులు. ఆంధ్రావనిలో చారిత్రకంగా ప్రఖ్యాతిగాంచిన నగరం రాజమహేంద్రవరం. పవిత్ర గోదావరి తీరాన సదాచార సంపన్నులు, అతి నిరాడంబరులు అయిన శ్రీ ముండ్రేటి రంగనాయకులు, సుబ్బయ్యమ్మ అను దంపతులకు వరప్రసాదంగా కుమారుడు జన్మించారు. వీరి రూప సౌందర్యానికి తగినట్లుగా తల్లిదండ్రులు రామచంద్ర అని పేరు పెట్టారు. వీరు పుట్టిన తేదీ ఖచ్చితంగా తెలియటం లేదు. బహుశా 19వ శతాబ్దపు ప్రథమార్థంలో వీరు జన్మించి ఉండవచ్చు. తల్లి గోదావరి ఒడిలో నడయాడిన ఆ బాలరాముడిలో పూర్వజన్మ సంస్కార బలంచే ఆధ్యాత్మిక జ్ఞానం క్రమంగా వికసింపసాగింది. నదీ తీరాన సాధనా అనుష్ఠానాలను చేయు సాధు పుంగవులను భక్తిభావంతో ఆశ్రయించేవారు. కేవలం దర్శించడమే కాకుండా వారు బోధించు ఆధ్యాత్మిక జ్ఞానామృతాన్ని నిరంతరం పానం చేసేవారు. జన్మతః సిద్ధుడు కావడంతో మృదుభాషి అయిన రామచంద్రుడు దినదినాభివృద్ధి నొందుతూ తల్లిదండ్రుల పట్ల గౌరవభావంతో మెలిగేవారు. తన తోటి బాలులతో ఆటపాటలు ఆడుతూనే లౌకిక విద్యలందు ఉత్తీర్ణత సాధించి ప్రాథమిక విద్యాభ్యాసం పూర్తి చేశారు. చదివిన చదువుకు తగ్గినట్లుగానే చిన్న వయసునందే తంతి తపాలా శాఖలో ఉద్యోగంలో చేరారు. ఉద్యోగ బాధ్యతలు నిర్వర్తిస్తున్న రామచంద్రులకు యుక్త వయసులోనే తల్లిదండ్రులు వివాహం జరిపించారు. అనుకూలవతి అయిన భార్య రావడంతో వీరి దాంపత్య జీవితం సజావుగానే సాగింది. ఆధ్యాత్మిక మార్గంలో ప్రయాణం సాగించే స్వామివారికి హృదయం విశాలం కావడంతో పేదలపై జాలి, దయ చూపుతూ ఇతరుల కష్టాలను తనవిగా భావించి సహాయం చేస్తూ ఉండేవారు. ఇలా వివాహ అనంతరం వీరి దాంపత్య ఫలంగా వెంకటాద్రి అనే కుమారుడు జన్మించాడు. సమస్త జీవిత క్లేశాలను నాశనం చేసే వెంకటాద్రీశ్వరుడి జననంతో స్వామివారిలో తీవ్ర వైరాగ్యం జనించింది. గౌతమ బుద్ధుడు తన భార్య యశోధరను అర్ధరాత్రి త్యజించినట్లుగా స్వామివారిలో తీవ్ర వైరాగ్యం జనించి తన భార్యా బిడ్డలను వదిలి దైవాన్వేషణలో దేశాంతరాలకు వెళ్ళడం జరిగింది. అటువంటి నిర్లిప్త పరిస్థితుల్లో రామచంద్రుడు ఆచూకీ కోసం వెతికిన కుటుంబ సభ్యులకు నిరాశ ఎదురైంది. సంసారిక జీవితాన్ని పరిత్యజించిన స్వామివారు దృఢమైన నిశ్చయంతో ఆత్మ సాక్షాత్కార దిశగా సాధనా అనుష్ఠానాలు చేయుచు అనేక ప్రాంతాలలో పర్వతాలలో సంచరించారు. రామచంద్ర మహారాజ్ అసేతు హిమాలయాల వరకు భారతదేశంలో అనేక పుణ్యతీర్థాలలో సాధనలు కొనసాగిస్తూ ఎందరో మహనీయులను సందర్శించారు. స్వామివారి దీర్ఘకాల కఠోర అభ్యాసము మరియు తీవ్ర తపశ్చర్యల కారణంచే ఆత్మ సాక్షాత్కారం పొందారు. మహోన్నత దివ్యశక్తి ప్రేరణచే ఆ యోగి పుంగవులు అనేక ప్రాంతాలలో సంచరిస్తూ ఔత్సాహికులైన సాధకులకు, ఆర్తులైన వారికి సహాయ సహకారాలు అందిస్తూ చారిత్రకంగా పేరుగాంచిన పెద్దాపురానికి విచ్చేశారు. అప్పటి పెద్దాపురం స్థానిక మార్కెట్టు ముఖ్య కూడలినందు విశాలమైన రహదారికి ఇరువైపులా ఎత్తైన వృక్షాలు ఉండేవి. శ్రీ శ్రీ రామచంద్ర మహారాజ్ మౌనంగా ఆ వృక్షాల చెంత కూర్చుని తన దరికి చేరే వారి అవాక్యుల ఇతిబాధలు నివృత్తి చేసేవారు. సమీపంలో పండ్ల వ్యాపారం చేయు పుప్పాల వెంకటరెడ్డి గారు, వారి సోదరి దొంగుడు బియ్యపు అచ్చయ్యమ్మ గారు స్వామివారి కృపకు పాత్రులయ్యారు. క్రమంగా భక్తుల సందర్శన ఎక్కువ కావడంతో వెంకటరెడ్డి గారు, వారి సోదరి అచ్చయ్యమ్మ గారు అభ్యర్థన మేరకు స్వామివారు వారి ఇంట నివసించేవారు. వారిరువురు స్వామి సేవకు అనేక సంవత్సరాలు చేసుకున్న ధన్యజీవులు. వీరి స్వగృహం రాజమండ్రి కాకినాడ వెళ్ళు ప్రధాన రహదారి పక్కనే కావడంతో స్వామివారిని సందర్శించుటకు రోజు అనేక మంది భక్తులు వచ్చేవారు. స్వామివారి ఆశీర్వాద బలంచే వారి కుటుంబాలు సుఖ సౌఖ్యాలతో వెలుగొందేవి. స్వామివారి మహిమలు క్రమంగా పెద్దాపురం చుట్టుపక్కల గ్రామాలకు వ్యాప్తి చెంది అనేక మంది భక్తులు నిరంతరం వారిని సందర్శించేవారు. స్వామివారు ఏం చెప్పినా జరుగుతుండేది. దానితో
వారి వారి జీవితాలలో సుఖశాంతులతో వర్ధిల్లేవారు. ఆ మహనీయుని సందర్శన భాగ్యంచే అనేక సమస్యల నుండి విముక్తి పొందేవారు. సుమారు 100 సంవత్సరాల క్రితం స్వామివారి నివాస స్థలం ఒక తీర్థస్థలంగా వెలుగొందింది. అప్పటికి ఈ ప్రాంతంలో మరిడమ్మ అమ్మవారి ఆలయం వెలిసి ఉండలేదు. శ్రీ 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 రామచంద్ర మహారాజ్ తమ 80వ ఏట 1921వ సంవత్సరంలో మహాసమాధి చెందారు. దానితో అశేష జనవాహిని శోక సముద్రంలో మునిగిపోయింది. స్వామివారిపై వారికి గల అఖండ భక్తికి చిహ్నంగా సుందరమైన సమాధి మందిరం నిర్మించారు. సమాధి మందిర నిర్వహణ మరియు ఆర్థిక సుస్థిరతకు దాతలు తమ వ్యవసాయ భూములను దానం చేశారు. స్వామివారి జీవించి ఉన్నప్పుడు ఆర్తులను ఏ విధంగా ఆదుకునేవారో అదేవిధంగా నిరంతరం తమ దివ్యలీలను ప్రదర్శిస్తూనే ఉన్నారు. ఏలేశ్వరం దగ్గర ఉన్న ఒక గ్రామంలో ఒక పెద్దాయన కుమారుడు తప్పుపోయి బాధలో ఉండగా ఎప్పుడూ ఆ పెద్దాయన తల్లిగారు, బాబు నీకేమైనా సమస్యలు ఉంటే స్వామివారి సమాధి వద్ద కాసేపు ధ్యానం చేసుకో అని చెప్పారట. సరిగ్గా తల్లిగారి మాటలు గుర్తుకొచ్చి స్వామి సమాధి దగ్గర ధ్యానం చేసుకోగానే ఆయనకు తప్పుపోయిన కుమారుడు ఏ దిశలో ఉన్నది స్వామివారు స్ఫురణ కలిగించారు. స్వామివారి ఆదేశానుసారం అటుగా వెళ్ళి కుమారుణ్ణి కనుగొని స్వామివారి మహిమను కీర్తించారు. ఇలా ఎందరో ఉద్యోగం కోసం, వివాహం నిమిత్తం, ఆరోగ్యం వంటి తమ బాధలను స్వామివారికి నివేదించుకుని వారి కృపకు పాత్రులయ్యారు. స్వామివారు మహాసమాధి చెందిన జ్యేష్ఠ బహుళ ఏకాదశి రోజున ప్రతి సంవత్సరం ఆరాధన ఉత్సవాలు సంరక్షకులు ఘనంగా చేస్తున్నారు. ఎటువంటి ప్రచారం లేకుండానే ఆ ఉత్సవానికి ఎంతోమంది తరలిరావడం ఒక విశేషం. తరాల మారుతున్న తరుణంలో దాతల వారసుల ఆస్తులు కోల్పోయి ఆర్థికంగా బలహీనమైన స్వామివారి ఆరాధన ఉత్సవాన్ని ప్రతి సంవత్సరం ఏ లోటు లేకుండా జరిపిస్తున్నారు. అన్ని దేవాలయాలకే స్వామి మందిరం కూడా ప్రభుత్వ ఆధీనంలో ఉంది. సంరక్షించవలసిన ప్రభుత్వ బాధ్యత కేవలం చట్టపరంగా కాగితాలకే పరిమితం అయింది. క్రమంగా స్వామి మందిరం శిథిలావస్థకు చేరుకున్న సమయంలో స్వామివారి వారసులు ఐకమత్యంగా నూతన సమాధి మందిరం నిర్మించారు. ఒకప్పటి దాతల దయనీయ పరిస్థితి చూసి వారు నివసించడానికై ఒక ఇంటిని కూడా కట్టించారు. నా పేరు కుప్పాల లక్ష్మణ్. ఆయన పేరు కుప్పాల కుప్పాల కృష్ణమూర్తి గారండి. ఆయన ఎంతకాలమో ఎందులో జాబ్ చేసేవారంటండి. రాజమండ్రి అయింది. పెళ్ళి అయ్యి పిల్లవాడు బయలుదేరాడంటండి. ఇల్లు విడిచిపెట్టి ఈ ఊళ్ళన్నీ అలా చుట్టుపక్కల ఊళ్ళన్నీ ఎక్కడెక్కడ తిరిగారండి. ఎవరన్నా మొక్కలు దొరికారు జరిగేది చెప్పేవారంట. పెద్దాపురం వచ్చారండి. పెద్దాపురం బజార్లో మెయిన్ రోడ్డు మీద గర్ల స్కూలు గట్టు మీద కూర్చుంటే మా తాతయ్య గారు చెల్లెలు కుప్పాల దంగుడిపై పచ్చియమ్మ గారు, కుప్పాల వెంకటరెడ్డి గారు ఆవిడ అన్నగారు కుప్పాల వెంకటరెడ్డి గారు ఇద్దరు గురుభక్తుండి మా ఇంటికి రండి, మేము సేవ చేసుకుంటామని తీసుకొచ్చారు. ఆయన సేవ ఎంతకాలం చేశారో, 40 సంవత్సరాలు చేశారో, 50 సంవత్సరాలు చేశారో తెలియదండి. ఆయన పోతే మా తాను ఖాళీ జాగాలు అక్కడే సమాధి చేసి గుడి కట్టి అప్పటి నుంచి అలా చేసుకుంటున్నాం. ఆషాఢం ముందు వచ్చి అమావాస్య ముందు వచ్చి ఏకాదశి నాడు అయిన సమాధైన రోజు అప్పటి నుంచి ఇంతవరకు అలాగా ఆరాధన చేసుకుని అమ్మ భోజనాలు పెట్టుకుని ఆయన్ని బయటకు తీసుకుని ఊరేగింపు. తుమ్మల పాపారావు గారు అదినే పులివేలు నుంచి వచ్చేవారండి భజనకి రాత్రులు. ఆ మన్నాడు పొద్దున్నేమో ఆయన భక్తులేమో వెనకాల ఆయన ఉండటంతో ఉన్నవాళ్ళు అందరూ వస్తే మధ్యాహ్నం 3 గంటల దాకా కూడా వంటలు ఎత్తా పెడతానే ఉండేవారంట వాళ్ళు. ఏమో మన పెద్దాపురం ఏదన్నా పని ఉండి వచ్చారేమోనండి. వచ్చే దోళ్ళపాక కాలిపోయిందంటండి. పాక నిండా ఉన్న దోళ్ళలాగా ఉన్నాయంట. దోళ్ళు ఏమవ్వలేదంటే పాక కాలిపోయిందంట. ఆయనతోటి మీ పాక కాలిపోయింది, దూడకి ఏమో అవ్వలేదు కానీ పాక కాలిపోయిందని చెప్పారంట. చెప్పగానే ఆయన వెళ్ళి చూసుకుంటే ఆ దూడలాగా ఉన్నాయంటే పాక కాలిపోయిందంట. ఎక్కడ జరిగేదైనా ఈయన ఇక్కడికి ఆగి పైపోయి పలానా శిశువులు అది ఉండేవారంటాను అది. అలాగే శిశువులకి ఆయనకి కూడా మా వాళ్ళే ఆదరించి చేసి అలా చూసారంటే ఇంకా ఆయన పోయేటప్పుడు ఇంకా శిశువులు అది దగ్గర ఉన్నారంట. ఉండి ఇంకా అక్కడ సమాధి చేశారు.
సమాధి చేసి గుడి కట్టారండి. ఇంతకాలం నుంచి అలాగే జరుపుకొస్తాం. ఆయన ఉన్నప్పుడు జరిగి జరగబోయి అని చెప్పేవారు. రేపు జరిగేది ఇవాళ చెప్పేవారంట. 1921లో ఆయన సమాధి అయ్యారు. ఇంకా అప్పటి నుంచి మనం ఒక్కనాడు ఒక్క సంవత్సరం కూడా నాగా లేకుండా అలాగే అదే పద్ధతిగా అలా జరుపుకొస్తుందండి. అలా చేసుకుంటున్నాం. పిల్లలు పుట్టిలే వచ్చి ఇక్కడ తల తీసుకుని అది చేసేవారంటండి. అలాగా కొంతమంది పేరు పెట్టుకునేవారంట. రామచంద్రయ్య గారు అని చాలామంది పేర్లు ఉన్నాయండి ఇక్కడ కొమరేగులు. అది అయ్యగారు మా అయ్యగారు అన్నా గొడవేనండి. మా పెద్దోళ్ళు మా అమ్మమ్మకి 7 సంతానం అండి. 4 మగవాళ్ళు 3 ఆడవాళ్ళు. వాళ్ళ పిల్లలు అందరూ కూడా ఈ అయ్యగారి సేవ అంటే ఎంత ఇదోనండి. అలా చేసుకొచ్చారు. ఎంత జనం చేసి ఉండి ఇప్పటికి ఇలాగ దిగబడిపోయాం. ఇటు పక్క ఈ గోరంట పులివేరు ఇలా జల్లూరు దాకా ఈ పక్క అంతా తిరిగి జల్లూరులోని ఒక ఆవిడ ఈయనకి ఈ మనవరాలకి తెలిసినట్టండి. తెలుసుంటే ఆ మనవరాలకి వచ్చి మీ ఆయన ఎక్కడన్నారు పలానా చోట పెద్ద అప్పుడన్నారు చెప్పారంట. జామ చెట్టు ఉండేదండి. అలమ్మండలో 2 పుంజీలు అలమ్మండలు ఎక్కి ఆ కాయలన్నీ కోసుకుని ఆ పొడి మీద కొనుక్కొని తింటాం చెట్టులని పెంకులు కొంచెం అక్కడక్కడ పోయి సరిగ్గా సమాధి మీద పడేది. సమాధి మీద పడితే సమాధికి ఎంత చేసుకుంటే ఏం చేస్తామండి. అదే బెదకండి ఉండేవాళ్ళం. ఉంటుండగాను ఆవిడ ఎలా చెప్పిందని చూసొద్దామని మనవరాలు తమ్ముని తీసుకుని వచ్చిందండి. తీసుకుంటే ఎలా ఉంది, మాకేమీ లేదండి, ఆఫీస్ వాళ్ళకి రాశారు, ఆఫీస్ వాళ్ళు ఏం పట్టించుకోవటం లేదు, మా దగ్గర మా యాసలని పోయి అంటే ఏదో కొంత ఎంత మట్టుకు ఇలా కడతానన్నట్టు అందండి. గురుగారి మట్టుకే ఏ సమాధి మట్టుకే అంటే మరి ఆఫీస్కి వెళ్ళి చూడాలి కదండి. మన పనిగా ఆ డబ్బు ఉంటే మాత్రం తినక లేదు కదా. వాళ్ళందరూ జాబులు ఉన్న వాళ్ళు మళ్ళాను రాజమండ్రి, కాకినాడ, హైదరాబాదు ఈ ఆఫీసులు ఎక్కడుంటే అక్కడికి తిరిగితే మీరు కట్టిన వాళ్ళు కడతారు, బాగా కట్టమన్నారంట. బాగా కట్టండి అంటే అని చెప్తే సరే అది వాళ్ళు అందరూ చేసుకుని ఆ మనవరాలు ఇక్కడ చూసిన మనవరాలేమో కొంత ఎక్కువగా వేసుకున్నారు కదండి. ఉన్నవాళ్ళు అందరూ ఏదో తక్కువ వేసుకుని ఆ గుడి అలా నిర్మించారు. తర్వాత మన రోడ్డు కటింగ్లో గోడ పోయింది కదా, గోడ కూడా ఆఫీస్ వాళ్ళు ఏమి వినిపించుకోలేదు. దేనికి రూపాయి ఎట్లండి వాడు ఆఫీస్ వాళ్ళు. అయితే ఎంతకాలమో పందులతో బాధపడ్డామండి. బాధపడితే ఎంత చెప్పినా ఆలకించలేదు. పాపం ఆ గోడ కూడాను ఆ మనవరాలే కట్టించింది. ఇప్పుడు ఏదో ఆ పని మనకి ఇల్లు లేదు, మన ఇల్లు తీసేసారు కదా. తీసేస్తే పాక వేసుకొని లోపల ఉన్నామండి. బయటకు ఎక్కడన్నా అద్దెకి పోతే ఇన్ని సోనాకి చేయనాకి ఎక్కడికెక్కడ తిరుగుతామండి. ఆ పాక వేసుకునే లోపల ఉండి ఆయన దగ్గరే నివాసం. ఆ పక్కన బరకం కట్టుకునే కొన్నాళ్ళు 1 సంవత్సరం ఉన్నామండి. అందులో ఉండే పాక కట్టుకునే పాకలో ఉన్నాం. ఉండి ఆయన దగ్గర మఠంలోనే పడుకుని ఉంటాయి. ఎక్కుతా దిగుతా సీడీలు ఎలాగెక్కి అలాగే ఎన్నిసార్లు పడిపోయామండి అమ్మాయి నేను కూడా నా సీడీల మీద. ఆయనే కాపాడే అలాగా ఇది. అయితే పాపం ఎలాగా ఎక్కుతా దిగుతూ ఉంటారో అని పాపం ఆ సీడీలు కూడా అలా కట్టించిందండి. ఈ పనులన్నా మనవరాలే చేసింది. అత్యంత దయనీయమైన పరిస్థితిలో స్వామి సమాధి మందిరం ఉన్న ప్రభుత్వం వారు సంరక్షణ చర్యలు చేపట్టలేదు. కనీసం దాత వారసులకు ఏ విధమైన సహాయ సహకారాలు అందించకపోవడం గమనార్హం. స్వామివారి వారసులు భావితరాల వారికి ఆ అపూర్వ ఆస్తిని అందించాలనే సత్సంకల్పంతో స్వామి సమాధి నిర్మాణం చేపట్టారు. మరియు సంరక్షకుల దయనీయ పరిస్థితిని చూసి వారి నివసించడానికై ఒక భవనం నిర్మించారు. హృదయం విశాలమైన వారికే హృదయ భాష అర్థమవుతుంది. ఏ మతాన్ని అవలంబించినా, ఏ మార్గాన్ని అనుసరించినా మొట్టమొదటి అడుగు మిమ్మల్ని మీరు తెలుసుకోండి. అప్పుడే మన వాస్తవ రూపం అవగాహన అవుతుంది. ఆత్మ సాక్షాత్కారం పొందిన మహనీయుని సమక్షంలో ఆ సాధన త్వరితగతిన సాగుతుంది. భగవాన్ రమణ మహర్షి చెప్పినట్లుగా గుళ్ళు గోపురాలు మనస్సును శుద్ధి చేయడానికి ఎంతో కాలం తీసుకుంటాయి. అదే ఒక మహనీయుని సమక్షంలో ఉంటే త్వరితగతిన క్షాళన అవుతుంది. అదే సత్సంగం, సత్తుతో కలిసి ఉండడం. ఎన్నో అవరోధాలను కల్పించే మానసిక వాసనలు అణిగినప్పుడే ఆ అనుభవం ప్రత్యక్షంగా తెలియవస్తుంది. జై సద్గురు శ్రీ శ్రీ రామచంద్ర మహారాజ్కి.
వారికి వారికి రామచంద్ర పరమహంస గారి దీవెనలు ఎప్పుడు ఉండాలని రామచంద్ర పరమహంస గారి